ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరస్ మా ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని రేషనల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ చేయాలి. మనం లైక్ ఇట్. ఎక్సర్సైజ్ నెంబర్ 8.1 లిస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్. సో -1కి 0కి 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. సో -5కి -1కి 0కి 5 రేషనల్ నెంబర్స్ రాయాలి కనుక నేనేం చేస్తానంటే దీన్ని నేను 6తోని అంటే 5 నెక్స్ట్ నెంబర్ 5 అడిగిన 6తో నేను మల్టిప్లై చేస్తాను. అంటే ఏం చేస్తానంటే -1 × 6/6, దీన్ని కూడా 0 × 6/6. అప్పుడు ఏమవుతుంది మనకి? -6 1 = 6, 6/6, ఇక్కడ 0/6. 0 × anything 0, 0/6. ఇప్పుడు చూడండి, -6/6, 0/6 అంటే దీని మధ్యలో మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే -5/6 ఉంటుంది, -4/6 ఉంటుంది, -3/6 ఉంటుంది, -2/6 ఉంటుంది, -1/6 ఉంటుంది, -1/6 ఉంటుంది, 0/6 ఉంది. అంటే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 వస్తాయి కదా. సో దీస్ ఆర్ ద 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1, 0. సో అంటే -1ని నేను ఇలా రాశాను, తర్వాత దీన్ని ఇలా రాశాను. నేను కాన్సెప్ట్లో చెప్పాను, ఏదైనా ఫ్రాక్షన్ని లేదా రేషనల్ నెంబర్ని సేమ్ నెంబర్తో డైవర్ట్ చేస్తే రేషనల్ నెంబర్ అనేది మారదు. సో అదే నెంబర్, దాన్ని ఈక్వల్ రేషనల్ నెంబర్ అంటారని చెప్పాను. సో కనుక 0 అన్నా 0/6 అన్నా ఒకటే, -1 అన్నా -6/6 అన్నా ఒకటే. అంటే ఈ -1/6, -2/6, -3/6, -4/6, -5/6 అనేవి వాడు అడిగిన 5 రేషనల్ నెంబర్స్ అనమాట. 5 రేషనల్ నెంబర్స్, 5 రేషనల్స్. నెక్స్ట్ -2కి -1కి మనకి 6 రేషనల్ నెంబర్స్ కావాలి, 5 రేషనల్ నెంబర్స్ కావాలి. అంటే ఏం చెప్పాను? 6తో చేసాను. 5 నెక్స్ట్ నెంబర్ కనుక ఏం చేస్తాను? -2 × 6/6 -1 × 6/6. సో 2 6 are 12. సో -12/6 -6/6. ఇప్పుడు చూడండి -11/6 -10/6 -9/6 -8/6 -7/6. చూడండి 1 2 3 4 5 వస్తాయి కదా. సో దీస్ ఆర్ ద గివెన్ 5 రేషనల్ నెంబర్స్. 5 రేషనల్ నెంబర్స్ ఆర్ రేషనల్స్, 5 రేషనల్స్. ఈ విధంగా మనకి వాడు ఎన్నైతే అడుగుతున్నాడో దాని నెక్స్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు వీటికి అలా చేయకూడదు, అలా చేస్తే మనకి రాదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు కనుక హ్యాపీగా చేసుకుని ఇక్కడ మనకి 5 3 ఉంది. 5 3 ఉంటే అలా కంపేర్ చేయలేం. ఎప్పుడైనా సరే మనం కంపారిజన్ చేయాలంటే అయితే అది నెంబర్స్ అని అవ్వాలి, లేదంటే లైక్ ఫ్రాక్షన్స్ అవ్వాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కావన్నమాట. లైక్ ఫ్రాక్షన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 3ని ఇక్కడ, ఈ 5ని ఇక్కడ. అంటే మనం 5కి 3కి ఎల్సిఎం తీసుకోవాలి. 5కి 3కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం = 5 3s are 15. సో కనుక దీన్ని ఏం చేస్తానంటే 4 × 5. సో 5 3s are 15 కనుక ×3/3. ఇక్కడ -2/3 కదా. ఇక్కడ 3 5s are 15 కనుక ×5/5. సో 4 3s ఎంత? 12. సో 12/15. 5 3s are 15. 2 5s ఎంత? 10. సో 10/15. అంటే 12/15కి 10/15కి మధ్యలో 11/15 ఉంటుంది. మనకి ఎన్ని కావాలి? 5 కావాలి, 1 కాదు. ఇక్కడ నేను -11/15 రాశానంటే ఓన్లీ 1 అవుతుంది.
కనుక ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి 5 రేషనల్ నెంబర్స్ కనుక మనం ఎప్పుడు చేసిందే చేద్దాం. ఏం చేద్దాం, ఇప్పుడు మనం చేయాలి ఇంటూ 6/6. ఇక్కడ కూడా ఇంటూ 6/6 చేసాం అనుకోండి. 12 6 72. సో 72/5, 15 6 90. సో 10 6 60, 15 6 90. ఇప్పుడు రాసుకోండి. సో 72/19 అంటే -71/90, -70/90, -69/90, -68/90, -67/90. చాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా -60కి -72కి మధ్యలో ఉన్నాయి కనుక ఇవి చాలు. లేదు సార్ నాకు ఇవి ఇష్టం లేదు సార్ నేను నెక్స్ట్ రాస్తాను సార్ అంటే మీరు ఇటు సైడ్ రాయండి. -61/90, -62/90, -63/90, -64/90, -65/90. ఆ 5 తీసుకోండి. లేదు సార్ నాకు అవి ఇష్టం లేదంటే మిడిల్. సో ఈ -72 నుండి -60 లోపు చాలా వస్తాయి మనకి. అందులో మీకు నచ్చిన 5 నెంబర్స్ రాయన్నమాట. అవి 5 రేషనల్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో -1/2 ఇక్కడ ఎల్సిఎం అంతా 6. ఎల్సిఎం అంతా 6. సో 2 3 6 కనుక ఇంటూ 3/3. ఇక్కడ 2/3 కనుక 3 2 6 కనుక ఇంటూ 2/2. సో -3/6, 4/6. చూడండి దీని మధ్యలో 5 వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా మనం ఏం చేయాల్సింది -2/6, -1/6, 0/6, 1/6, 2/6 చాలు. ఇంకా 3/6 రాయవలసిన లేదు. సో 1 2 3 4 5. సో వాడు 5 అడిగారు కనుక మనకి 5 రేషనల్ నెంబర్స్ వచ్చాయి మేడం. సో దీస్ ఆర్ ద 5 రేషనల్స్. సో 5 రేషనల్ నెంబర్స్. ఈ విధంగా మనం ఈజీగా 5 రేషనల్ నెంబర్స్ని రాయొచ్చు మేడం. నెక్స్ట్ రైట్ 4 more రేషనల్ నెంబర్స్. వాడు కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. వీటి యొక్క కంటిన్యూషన్ రాయాలి, 4 రాయాలి. చూడండి ఇక్కడ బేస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. -3/5 అనేది రేషనల్. దీని ద్వారా మిగతాన్ని వచ్చాయి. దీన్ని ఇంటూ 2 చేశాను అనుకోండి. 3 2 6, 2 5 10. దీన్ని ఇంటూ 3 చేశాను అనుకోండి. 3 3 9, 3 5 15. దీన్ని ఇంటూ 4 చేశాను అనుకోండి. 3 4 12, 3 5 4 3 12, 4 5 20. అంటే నేనేం చేయాలి, నెక్స్ట్ 5 చేయాలి, నెక్స్ట్ 6 చేయాలి, నెక్స్ట్ 7 చేయాలి, నెక్స్ట్ 8 చేయాలి. కనుక నేనేం చేస్తానంటే 3 × 5/5 × 5 -15/25. నెక్స్ట్ 3 × 6/5 × 6. సో 3s are 18/30. నెక్స్ట్ 3 × 7/5 × 7 -21/35. ఇంకోటి కూడా చేయాలి. -3 × 8/5 × 8. సో 24/40. అంటే వాడు ఇంటూ 1 చేశాడు, ఇంటూ 2 చేశాడు, ఇంటూ 3 చేశాడు, ఇంటూ 4 చేశాడు, ఇంటూ 5 మనం చేసాం, ఇంటూ 6 చేసాం, ఇంటూ 7 చేసాం, ఇంటూ 8 చేసాం. సో 1 2 3 4 అడిగాడు కదా. సో కనుక ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో రాసిద్దాం. సో therefore -3/5, -6/10, -9/15, -12/20. నెక్స్ట్ మనకు వచ్చే ఆన్సర్స్ చెప్పండి. -15/25, -18/30, -21/35, -24/40. ఇలా చేసినా పర్లేదు. లేదు సార్ నేను న్యూమరేటర్కి 3 3 3 యాడ్ చేస్తాను సార్, డినామినేటర్కి 5 5 5 యాడ్ చేస్తాను అన్నా సరే ప్రాబ్లం లేదు. సో మీరు అలా చేసుకున్నా సరే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనా. సో అంటే ఏంటి, 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18, 18 + 3 21, 21 + 3 24, 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, 20 + 5 25, 25 + 5 30, 30 + 5 35, 35 + 5 40. ఇలా చేసుకున్నా పర్లేదు అన్నమాట. నెక్స్ట్ ఇది బేస్ అన్నమాట. దీని ఇంటూ 2 చేస్తే ఇది వచ్చింది, ఇంటూ 3 చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేద్దాం. -1 4 4, 6 4 4 16. నెక్స్ట్ దాన్ని ఇంటూ 5 చేద్దాం. సో 5 1 5, 5 4 20. నెక్స్ట్ ఇంటూ 6 చేద్దాం. 6 1 6, 6 4 24. ఇంటూ 7 చేద్దాం. -7/28. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్లో రాసేద్దాం.
Therefore, minus 1 by 4, minus 2 by 8, minus 3 by 12, minus 4 by 16, minus 5 by 20, minus 6 by 24, minus 7 by 28. సో ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోని థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ వన్కి వెళ్దాం. చూడండి, మైనస్ 1/6 అన్న 1/-6 అన్న ఒకటే, బోత్ ఆర్ సేమ్. సో మైనస్ న్యూమరేటర్లో ఉన్నా కింద ఉన్నా సరే ప్రాబ్లం లేదు. ఓకే, దీని ఇంటూ 2 చేసి వస్తుంది, దీని ఇంటూ 3 చేస్తే, దీని ఇంటూ 4 చేస్తే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటూ 5, ఇంటూ 6, ఇంటూ 7. సో మైనస్ 1/6 ఇంటూ 5/5. సో మైనస్ 5/30. నెక్స్ట్ మైనస్ 1/6 ఇంటూ 6/6 అంటే మైనస్ 6/36. నెక్స్ట్ మైనస్ 1/6 ఇంటూ 7/7. 7 minus 1 is minus 7, 42. 6 7 is 42. Next, minus 1/6 into 8/8. 8 minus 1 is minus 8. 6 8 is 48. ఇవన్నీ ఒక ఆర్డర్లో రాసేయండి. Therefore, minus 1/6, minus 2/12 అన్నీ ఒక ప్రాపర్లో రాయండి. Minus 3/18, minus 4/24, minus 5/30, comma, minus 6/36, minus 7/42, minus 8/48 and so on. ఈ విధంగా నెక్స్ట్ 4 ర్యాషనల్ నెంబర్స్ రాసామంట. నెక్స్ట్ చూడండి, దీన్ని ఇంటూ 1 చేస్తే వచ్చింది, దీన్ని ఇంటూ 2 చేస్తే వచ్చింది, దీన్ని ఇంటూ 3 చేస్తే వచ్చింది, అంటే ఇంటూ 4 చేయాలి. సో 2/3 ఇంటూ 4/4. 2 4s are 8, 8/12. నెక్స్ట్ 2/3 ఇంటూ ఇప్పుడు 5 చేద్దాం, 5/5. 5 2s are 10. సో 10/3 5s are 15. నెక్స్ట్ మైనస్ 2/3 ఇంటూ 6 చేద్దాం, 6/6. ఏమవుద్ది? 6 2s are 12, 3 6s are 18. ఇప్పుడు ఇంటూ 7 చేద్దాం, మైనస్ 2/3 ఇంటూ 7 చేస్తే 7 2s are 14, 21. సో ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుంటే మైనస్ 2/3, మళ్ళీ మైనస్ 2/3, నెక్స్ట్ మైనస్ 4/6, మైనస్ 6/9. నెక్స్ట్ మనకు వచ్చినవి మనకేమొచ్చింది? మైనస్ 8/12, మైనస్ 10/15, నెక్స్ట్ మైనస్ 12/18, మైనస్ 14/21 అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఈ రోమన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ రోమన్. గివ్ 4 ర్యాషనల్ నెంబర్స్ ఈక్వల్ టు దిస్ వన్. సో దీనికి ఈక్వల్గా ఉన్న ఒక 4 ర్యాషనల్ నెంబర్స్ ఇమ్మన్నాడు. సో ఏం చేద్దాం? దీనికి ఈక్వల్గా ఉన్న 4 ర్యాషనల్ నెంబర్స్ అంటే ఇంటూ 2 చేద్దాం, ఇంటూ 3 చేద్దాం, ఇంటూ 4 చేద్దాం, ఇంటూ 5 చేద్దాం, వచ్చేస్తుంది. సింపుల్. మైనస్ 2/7 ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే 2 2s are 4, మైనస్ 4/7 2s are 14. నెక్స్ట్ ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే 6/21. నెక్స్ట్ ఇంటూ 4 చేద్దాం. 2 4s are 8, 4 7s are 28. నెక్స్ట్ ఇంకేం చేద్దాం? ఇంటూ 5 చేద్దాం. 5 2s are 10, 7 5s are 35. సో 4 వస్తాయి కదా. సో ఇది 1 2 3 4 ఇప్పుడు అని రాసేద్దాం. సో దేర్ఫోర్ ఇవన్నీ ఈక్వల్ అన్నాడు కదా. ఈక్వల్ అంటే కనుక మనం ఈక్వల్ చేద్దాం. మైనస్ 2/7 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/14 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/21 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/28 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10/35. సో ఆల్ ఆర్ ఈక్వల్. ఇవన్నీ ఈక్వల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఈక్వల్ రేషనల్ నెంబర్స్, ఈక్వల్ రేషనల్. మైనస్ ఉంది కనుక రేషనల్ నెంబర్స్ అనాలి, ఫ్రాక్షన్స్ అనుకోండి. అన్ని ప్లస్లు అనుకోండి, అప్పుడు మనం ఫ్రాక్షన్స్ అనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. మైనస్ 5/3 ఇంటూ 2. సో మైనస్ 10/6. నెక్స్ట్ మైనస్ 5/3 ఇంటూ 3. సో మైనస్ 15/9. నెక్స్ట్ minus 5/3 into 4. So minus 20/12.
నెక్స్ట్ మైనస్ 5/3 into 5. సో 5 5s are 25/3 5s are 15. సో వస్తాయి కదా. సో 1 2 3 4 వస్తాయి కనుక ఇప్పుడు రాసేయచ్చు. Therefore minus 5/3 is equal to minus 10/6 is equal to minus 15/9 is equal to minus 20/12 is equal to minus 25/15. నెక్స్ట్ 4/9. సో సేమ్ ఇది కూడా అంతే 4/9. సో 4/9 into 2. 4 2s are 8, 9 2s are 18. Next 4/9 into 3. 3/3. So 4 3s are 12, 9 3s are 27. Next 4/3 into 4. 4 4s are 16, 3 4s are 12. Next 4/9 into 5. 5 4s are 20, 9 5s are 45. ఇవన్నీ ఒక ఆర్డర్లో రాసింది రేపు. Therefore 4/9 is equal to 8/18 is equal to 12/27 is equal to 16/4/9 కదా. 9 4s are 36. So 36 is equal to 20/45. సో ఇవన్నీ కూడా ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఇక్కడ అనొచ్చు, ఎందుకంటే అన్ని పాజిటివ్ కనుక ఈక్వల్ ఫ్రాక్షన్స్ లేదంటే ఈక్వల్ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ 4th Roman. డ్రా ద నెంబర్ లైన్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. సో మనకేంటి నెంబర్ లైన్ డ్రా చేసి ఆ నెంబర్ లైన్ మీద ఈ రేషనల్ నెంబర్స్ని మనం డినోట్ చేయాలి. ఓకేనా. సో 3/4 అంటే 0 నుండి 1కి ఉన్న భాగాలని మనం 4 డివైడ్గా చేసి 4 ఈక్వల్ పార్ట్స్గా చేసి దానికి నెంబరింగ్ ఇచ్చి అప్పుడు 3/4 అనేది దాన్ని రాయాలన్నమాట. ఓకే రాద్దాం. ఇది -1, ఇది 0, ఇది 1. చూడండి -1కి 0కి ఎంత అయితే గ్యాప్ ఉందో 0కి 1 కూడా అంతే గ్యాప్ ఉంది. ఇప్పుడు నేనేంటి 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు నేను దీన్ని ఏం రాయొచ్చు, 1ని -4/4 రాయొచ్చు. నెక్స్ట్ -3/4 రాయొచ్చు, -2/4 రాయొచ్చు, -1/4 రాయొచ్చు, 0ని 0/4 రాయొచ్చు, 1/4 రాయొచ్చు, 2/4 రాయొచ్చు, 3/4 రాయొచ్చు, 4/4 అన్నా 1 అన్నా ఒకటే కదా, 4/4. ఇప్పుడు మనకి నెంబర్ లైన్ అనేది బై 4తో ఉన్న నెంబర్ లైన్ వచ్చింది. ఇప్పుడు మనం దీని మీద ఏం రిప్రజెంట్ చేయాలి, 3/4 రిప్రజెంట్ చేయాలి. సో 3/4 ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3/4. సో నెంబర్ లైన్ మీద 3/4 అనేది ఇక్కడ ఉంటుంది. అంతేనండి, ఇంకేం లేదు, ఈజీ. నెక్స్ట్ -5/8. -5/8 ఓకే, ఇది 0 1 2 3 4 5 6 7 8. అంటే ఇప్పుడు ఇది -1/8 -2/8 -3/8 -4/8 -5/8 -6/8 -7/8. సో -1 అంటే -8/8 అంటే 8 1s 8 1s -1. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ కూడా 8 పార్ట్స్ చేసుకొని సో ఇక్కడ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, -9/8 -10/8 -11/8 -12/8 -13/8 ఇలా అండ్ సో ఆన్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ అంటే ఈ నెంబర్ లైన్ 8తో డివైడ్ చేసే భాగాలుగా విభజించమాట. ఇప్పుడు దీని మీద మనం ఏం చూపించాలి, -5/8 చూపించాలి. -5/8 అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈస్ -5/8. నెక్స్ట్ -7/4. సేమ్ ఇప్పుడు దీనిలో ఎలా చేసాం అలాగే చేయాలి. సో ఇక్కడ 0 నుండి స్టార్ట్ చేస్తాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్ని ఈక్వల్ పార్ట్స్లో ఉండాలి. మీ స్కేల్తో ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. -1/4 -2/4 -3/4 -4/4
minus 5 by 4 minus 6 by 4 minus 7 by 4 minus 8 by 4 minus 9 by 4 minus 10 by 4 minus 11 by 4 minus 12 by 4. అంటే ఇది -1, ఇది -2, ఇది -3. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి -7/4 చూపించాలి. -7/4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కనుక దిస్ ఈస్ ద డినోషన్. సో -7/4 అనేది ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ 7/8. ఈసారి ఇక్కడ 0 అండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8 అంటే 1 ఉంది, 9/8, 10/8, 11/8. ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ 7/8. సో 7/8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద డినోషన్ ఆఫ్ ది 7/8. సో ఈ విధంగా మనం నెంబర్ లైన్ మీద రేషనల్ నెంబర్స్ కూడా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం 5th రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ మనం 5th వన్కి వెళ్దాం. ద పాయింట్స్ PQRSTUAB ఆర్ నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్ మీద అంట PQRSTUAB అనేవి ఈ నెంబర్ లైన్ మీద ఉన్నాయంట. సచ్ దట్ TR = RS = SU. TR = అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఎంత ఉందో RS = SU. ఈ 3 డిస్టెన్స్ ఈక్వల్ అంట. అంటే ఈ 3 కూడా ఈక్వల్గా డివైడ్ చేశారంట. -1 నుండి -2కి 3 ఈక్వల్గా డివైడ్ చేశారంట. అదేవిధంగా AP = PQ = QB. ఏ నుండి Pకి ఎంత దూరం ఉందో P నుండి Q కూడా అంతే దూరం ఉంది, Q నుండి B కూడా అంతే దూరం ఉంది. ఆ విధంగా డివైడ్ చేశారన్నమాట. నేమ్ PQRS రేషనల్ నెంబర్స్. సో PQ ఇప్పుడు మనకి ఏ ఇచ్చాడు, B ఇచ్చాడు, PQ ఇవ్వలేదు, RS ఇవ్వలేదు. సో ఈ PQRS నెంబర్స్ రాయమన్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 నుండి 3కి 1 డివిజన్, 1 యూనిట్. ఈ 1 యూనిట్ని వాళ్ళు 3 ఈక్వల్ డివైడ్స్ చేశారు. -1 నుండి -2 కూడా మనకి 1 యూనిట్. ఈ 1 యూనిట్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అంటే ఈ నెంబర్ లైన్ అంతా కూడా మనం 3తో డివైడ్ చేసుకుంటూ పోతే అంటే 1/3, 2/3, 3/3, 4/3 అలా రాసుకుంటే మనకి ఈజీగా నెంబర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0/3 అన్నీ ఈక్వల్గా డివైడ్ చేద్దాం, సరిపోతుంది. సో 1/3, 2/3, దీన్ని 3/3 రాయొచ్చు. నెక్స్ట్ 4/3, 5/3, దీన్ని 6/3 రాయొచ్చు. 6/3 అన్న 2 అన్న ఒకటే, 3/3 అన్న 1 అన్న ఒకటే. నెక్స్ట్ సో 5/3, 6/3, నెక్స్ట్ ఏమవుద్ది? 7/3, 8/3, నెక్స్ట్ 9/3 అన్న ఇదన్నా ఒకటే, 10/3, 11/3, 12/3 అన్న 4 అన్న ఒకటే. ఎందుకంటే 3 1s 3 4s కనుక. అంటే మనం రైట్ సైడ్ నింపిస్తాం, లెఫ్ట్ సైడ్ కూడా రాద్దాం. -1/3, -2/3, -3/3 అన్న -1 అన్న ఒకటే, -4/3, -5/3, -6/3, -6/3 అన్న -2 అన్న ఒకటే. నెక్స్ట్ -7/3, -8/3, -9/3, -9/3 అన్న -3 అన్న ఒకటే. సో ఇప్పుడు నెంబర్ లైన్ అంతా కూడా మనం 3తో డివిజిబుల్ చేసి, అంటే ప్రతి యూనిట్ని కూడా 3 ఈక్వల్ పార్ట్స్ చేసి నెంబర్స్ ఇస్తాం. ఇప్పుడు ప్రతి నెంబర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? PQRS అడిగాడు. ఓకే, P వాల్యూ అంతా 7/3. సో P = 7/3 రాసేయండి, అయిపోయింది. నెక్స్ట్ Q ఎంత? 8/3. 8/3 రాసేయండి. అంటే P రిప్రజెంట్స్ 7/3, Q రిప్రజెంట్స్ 8/3. నెక్స్ట్ R -4/3. R ఎంత? -4/3. R రిప్రజెంట్ -4/3. నెక్స్ట్ S -5/3. S ఎంత రిప్రజెంట్ చేస్తుంది? -5/3. సో ఈ విధంగా మనం PQRS వాల్యూస్ని రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ ద సేమ్ రేషనల్ నెంబర్? ఈ కిందన ఇచ్చిన 7లో ఏ పేరు సేమ్ రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ సేమ్ రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి -7/21 ఉంది, 3/9 ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ ఎప్పుడు కూడా సేమ్ అవ్వవు కనుక therefore these are not same. These pair not same. This pair are not same. ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. బికాస్ వన్ ఈజ్ పాజిటివ్ రేషనల్ నెంబర్, వన్ ఈజ్ నెగిటివ్ రేషనల్ నెంబర్స్, రైట్? బికాస్ one is positive, one is negative. One is positive, one is negative. ఇప్పుడు -16/20, 20/25. ఇప్పుడు రెండు ఈక్వల్ అవుతాయో లేదో చూడాలి, అంటే సేమ్ రేషనల్ నెంబర్స్ అవుతాయో లేదో చూడాలి. దీనికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఈ రెండు 4 టేబుల్తో ఉంది, 4 4s 4 5s. సో ఈ రెండు కూడా మనకి 5 టేబుల్తో ఉంది. సో 5 4s 5 5s, అంటే దీన్ని 4తో డివైడ్ చేద్దాం. సో -16/20ని 4తో డివైడ్ చేద్దాం. సో 4 4s 4 5s, 4/5 వచ్చింది. సో దీన్ని కూడా ఏం చేద్దాం, -20/25. మైనస్ ప్లస్ కింద రాసినా పర్లేదు, పైన రాసినా పర్లేదు, మీకు ముందే చెప్పాను. సో 5 1s 5 4s కనుక 4, 5 1s 5 5s కనుక 4/. సో -4/5. ఇది -4/5 వచ్చింది, ఇది -4/5 వచ్చింది కనుక therefore both are same. Both are same. Both are same rational numbers. ఇక్కడ చూద్దాం. -/- ప్లస్ మీ కాన్సెప్ట్ చెప్పాను. -/- ప్లస్, +/+ ప్లస్, -/+ మైనస్, +/- అని చెప్పాను. సో -/- అంటే ఏంటి? ప్లస్ కనుక ఇది 2/3 అవుతుంది, ఇది కూడా 2/3 అవుతుంది. సో కనుక మైనస్ తీసుకున్న ప్రాబ్లమ్. సో దేర్ఫోర్ ఏంటి? బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏంటి? బోత్ ఆర్ సేమ్. ఇక చూడండి 3/5 ఉంది, ఇక్కడ 12/20 ఉంది. అంటే దీన్ని మనం ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు? దీన్ని 4 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. దీన్ని ఇలాగా ఉంచుదాం, -3/5 అలాగే ఉంచి దీన్ని -12/20ని 4 టేబుల్తో డివైడ్ చేద్దాం. బై 4/4, 4 3s 12, 4 5s 20. చూడండి -3/5 వచ్చింది, ఇక్కడ -3/5 వచ్చింది, ఇక్కడ -3/5 వచ్చింది. కనుక ఏం రాయొచ్చు? therefore both are same. Both are same. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3తో డివైడ్ చేద్దాం. దీని ఏం చేద్దాం? 3తో డివైడ్ చేద్దాం. బై 3/3. సో 3 8s 24, 3 5s 15. చూడండి 8/-5 -8/5 రెండు ఒకటే కదా. సో బోత్ ఆర్ సేమ్. సో therefore both are same. మైనస్ కింద ఉన్న పైన ఉన్న ప్రాబ్లం లేదు. సో both are same. సో ఇక్కడ 1/3 ఉంది, -1/9. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అలా ఉంటే అవ్వదు కదా. సో బోత్ ఆర్ నాట్ సేమ్. Both are not same. Because one is positive number, one is negative number. Because one is positive number, one is positive, and another one is negative. Another one is negative. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వవు. ఇక్కడ కూడా అంతే. సో 1 is positive, 1 is negative. ఎందుకంటే -/- అంటే 5/9 ఇది. సో 5/9 is not equal to -5/9. సో both are not same. Both are not same. సో because one is positive number, another one is negative number రాయొచ్చు. సో ఈ విధంగా మనం 6th రోమన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 7th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు 7th రోమన్కి వెళ్దాం. Rewrite the following rational numbers in the simplest form. సో సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. సో ఈ 8 6 మనకి ఏ టేబుల్లో ఉంటుందో చూసుకోవాలి. 8 6 కామన్గా ఏ టేబుల్లో ఉంటుంది? సో 2 టేబుల్లో ఉంటుంది కనుక దీన్ని 2తో డివైడ్ చేద్దాం. దీన్ని కూడా 2తో డివైడ్ చేద్దాం. సో 2 1s 2 4s కనుక -4 వస్తుంది. 2 1s 2 3s కనుక 3 వస్తుంది. కనుక ఈ -8/6 యొక్క సింప్లెస్ట్ ఫామ్ -4/3 మాట. నెక్స్ట్ 25 45 ఖచ్చితంగా ఈ రెండు కూడా 5 టేబుల్ ఉంటుంది కనుక 5తో డివైడ్ చేయాలి.
సో 5 5s are 25, 5 9s are 45. కనుక 5/9 అనేది సింప్లెస్ట్ ఫామ్. ఈ 25/45 యొక్క సింప్లెస్ట్ ఫామ్ 5/9. 44 72. సో రెండు కూడా 4 టేబుల్లో ఉంటుంది. 4 11s are 44, 4 18s are 72. అంటే -44/72 యొక్క సింప్లెస్ట్ ఫామ్ -11/18 అనే ఆన్సర్ అనమాట. ఈ రెండు కూడా 2 టేబుల్ ఉంటుంది కామన్గా, కనుక 2తో డివైడ్ చేద్దాం. సో -4/5. సో -4/5 అనేది -8/10 యొక్క సింప్లెస్ట్ ఫామ్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఆ రెండు కూడా ఏదైతే కామన్ టేబుల్లో ఉంటుందో ఆ కామన్ టేబుల్తో డివైడ్ చేస్తే మనకి సింప్లెస్ట్ ఫామ్ అనేది వస్తుంది. లేదంటే న్యూమరేటర్ డినామినేటర్ HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ చేసి దాంతో డివైడ్ చేసిన సరే HCF వస్తుంది. ఫిల్ ఇన్ ద బాక్సెస్ విత్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఈ రెండు ఏది గ్రేటర్ దాన్, ఏది లెస్ దాన్, ఏది ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. మైనస్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ కన్నా ఎప్పుడు తక్కువ ఉంటుంది, కనుక ఇది పెద్దది. కనుక ఈ సమ్ చేయకుండానే మనం ఆన్సర్ పెట్టచ్చు. ఒక మైనస్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది కనుక ఈజ్ లెస్ దాన్ అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ అని అర్థం. సమ్ చేయకుండా చేయొచ్చు. ఇక్కడ -4/5 -5/7. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం చిన్న మీకు లాజిక్ చెప్తాను. ఈ 7 ఈ 4తో మల్టిప్లై చేయండి. 7 4s are 28 ఇక్కడ రాసుకోండి, -28 రాసుకోండి. ఈ 5 ఇక్కడ రాయండి, 5 5s are -25. సో -28 పెద్దదా -25 పెద్దదా? -25 పెద్దది. కనుక ఆటోమేటిక్గా ఇది పెద్దది అవుతుంది అన్నమాట. సో దీంతో పోలిస్తే ఇది పెద్దది. లేదు సార్ నేను చేస్తాను సార్, సమ్ చేస్తాను సార్ అంటే చేయండి. 5కి 7కి LCM 35. కనుక దీన్ని 7తో మల్టిప్లై చేయండి, దీన్ని 5తో మల్టిప్లై చేయండి. చూడండి, సో -28/35 వచ్చింది, ఇక్కడ -25/35 వచ్చింది. సో రెండింటిలో ఏది పెద్దది? -25 పెద్దది కదా, ఆల్రెడీ మనం చేస్తాం అంతే. నెక్స్ట్ 7/18 14/16. సో ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ ఇంటూ 2 చేశాను అనుకోండి. 7 2s are 14 -14, 8 2s are 16. సో -14/16 -14/16 రెండు ఈజ్ ఈక్వల్ టు మాట, రెండు ఈక్వల్ అవుతాయి. -8/5 -1/4 చెప్పాను కదా. 4 8s are 32 -32, 5 7s are -35. సో -32 పెద్దదా -35 పెద్దదా? -32 పెద్దది. కనుక దిస్ వన్ గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి. ఏంటి ఇక్కడ గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి. -1/3 కిందన పైన మైనస్ ఉంటే మనం పైన మైనస్ చెప్పాలి, ఎప్పుడు కూడా పైన మైనస్ చెప్పాలి. సో -1/3 -4/3. 1ని తక్కువ నెంబర్తో డివైడ్ చేసి ఎక్కువ వస్తుంది, 1ని ఎక్కువ నెంబర్తో డివైడ్ చేస్తే తక్కువ వస్తుంది. కనుక మనకి ఇలా చేసినా సరే -4 ఇది -3 ఇది. సో కనుక -4 పెద్దదా -3 పెద్దదా అంటే -3 పెద్దది. కనుక సో ఆన్సర్ -1/4 అనేది పెద్దది. నెక్స్ట్ 5/-11 అన్నా -5/11 అన్నా రెండు ఈక్వల్, కనుక రెండు ఈజ్ ఈక్వల్ టు, రెండు ఏంటి ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైనా సరే 0 అనేది నెగిటివ్ నెంబర్ కన్నా ఎప్పుడు పెద్దది అన్నమాట. కనుక ఇది ఈ సమ్ కూడా లెక్క చేయకుండానే ఆన్సర్ 0 is greater than -7/6 పెట్టచ్చు. విచ్ ఈస్ గ్రేటర్ ఇప్పుడు చెప్పాను కదండి. ఏం చెప్పాను? 2 2s are 4 ఇది, 3 5s are 15. సో 4 పెద్దదా 15 పెద్దదా అంటే 15 పెద్దది, అంటే ఇది పెద్దది. సో therefore 5/2 is greater than 2/3. లేదా నేను సమ్ చేస్తాను అంటే చేయండి. సో 3 2s are 6 కనుక LCM 6 కనుక ఏం చేయాలి? 2 × 3/2 × 2. సో 5/2 × 3/3. సో 4/6 వస్తుంది, ఇక్కడ 15/6 వస్తుంది. సో ఇప్పుడు ఎన్నింటిలో ఏది పెద్దది? ఇది పెద్దది, కనుక 15/6 పెద్ద, అంటే 5/2 ఈజ్ పెద్దది. సో ఇలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ 3 5s are -15, 6 4s are -24. సో -15 పెద్ద -24 పెద్ద? -15 పెద్ద, అంటే -15 ఇది కదా, కనుక -5/6 ఈజ్ గ్రేటర్ దాన్ -4/3. లేదు నేను ప్రాసెస్ ప్రకారం చేస్తానంటే ఆ ప్రాసెస్ ప్రకారం అయినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో చూడండి 3 3s are -9, 4 2s are 8 -8, ఎందుకంటే మైనస్ ఉంది కనుక. సో -9 పెద్ద -8 పెద్ద అంటే -8 పెద్ద, అంటే ఇదే పెద్దది. సో కనుక -2/3 ఈజ్ గ్రేటర్
is greater than minus 3 by 4. ఆబ్వియస్గా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండే ప్లస్ అనేది పెద్దది కనుక ఇక్కడ సమ్ చేయకుండా రాయొచ్చు. therefore 1/4 is greater than minus 1/4. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్ద మనం తెలుసుకోవాలి. let us do 7 3s are 21 minus 2 minus 23 by 7 ఇది 3 5s are 15 so minus 19/5 so sum చేద్దాం. so minus 23/7 into 5/5 minus 19/5 into 7/7 so 3 5s are 15 1 3 2s are 5 2s are 10 11 so 115/35 ఇది 19 7s are 133/35. సో ఇప్పుడు రెండిట్లో ఏది పెద్ద ఇదే కదా పెద్దది అంటే స్టార్టింగ్ దే పెద్దది. సో therefore minus 3 2/7 is greater than minus 3 4/5. నెక్స్ట్ మనం లాస్ట్ రోమన్ 10th రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ లాస్ట్ రోమన్ 10th రోమన్ రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో చాలా ఈజీ అండి ఇది మనకి అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ ఈస్ ఇక్కడ అన్నిట్లో కూడా డినామినేటర్ 5 ఉంది కనుక ఇందులో తక్కువ ఏంటి minus 3/5. సో వాడే ఇస్తాడు. సో minus 3/5 ఈజ్ లెస్ దాన్ minus 2/5 ఈజ్ లెస్ దాన్ minus 1/5. నెంబర్ లైన్లో మనకి ఫస్ట్ ఇది వస్తుంది రైట్ సైడ్, తర్వాత ఇది వస్తుంది కనుక దిస్ ఇస్ ద అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ లైక్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ రేషనల్ నెంబర్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి లైక్ ఫ్రాక్షన్స్ లేవు అంటే లైక్ రేషనల్ నెంబర్స్ లేవు కానీ 9 ఉంది హైయెస్ట్. అంటే ఏం చేయాలి మనం దీన్ని 3తో మనం మల్టిప్లై చేయాలి LCM. సో ఇంటూ 3 minus 2/9 అలాగే ఉంటుంది minus 4/3 ఉంది కదా ఇంటూ 3 minus 3/9 minus 2/9 minus 12/9. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది? అసెండింగ్ ఆర్డర్ ఈస్ ఇందులో లీస్ట్ ఏంటి minus 12/9. సో minus 12/9 less than minus 3/9 less than minus 2/9. సో దిస్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్. ఇంకా లాస్ట్ సమ్ LCM ఏంటి 28. LCM ఎంత 28 7, 2, 4 తెలుసు కదా అందరికి. 7 2 1s are 2 2s are 7 2s are 14 14 2s are 28. ఓకే minus 3/7. సో 28 అనేది 7 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది కనుక 4/4. నెక్స్ట్ minus 3/2 ఇంటూ 28 అనేది 2 టేబుల్లో 14 టైమ్స్ పోతుంది minus 3/4 ఇంటూ 4 అనేది 28 అనేది 4 టేబుల్లో 7 టైమ్స్ పోతుంది. సో minus 12/28 minus 42/28 minus 21/28. సో అసెండింగ్ ఆర్డర్ ఈజీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా అన్ని 28లో ఉన్నాయి కనుక therefore అసెండింగ్ ఆర్డర్ ఈస్ ఫస్ట్ చిన్న నెంబర్ ఏంటి ఇది కదా minus 42/28 ఈజ్ లెస్ దాన్ minus 21/28 ఈజ్ లెస్ దాన్ minus 12/28. అయితే ఇది ఒరిజినల్ వాల్యూస్ కాదు, ఒరిజినల్ వాల్యూస్ రాయాలి. ఒరిజినల్ వాల్యూస్ దీని ఏంటి మిడిల్ వన్. సో కనుక minus 3/2 ఈజ్ లెస్ దాన్ 21 అంటే ఇది కదా minus 3/4 ఈజ్ లెస్ దాన్ ఇది లాస్ట్ కదా minus 3/7. ఇది ఒరిజినల్ వాల్యూస్ అన్నమాట. అదేవిధంగా మిగతావి కూడా రాద్దాం. సో మిగతాది సో minus 12/9 ఒరిజినల్ ఏంటి minus 4/3. minus 4/3 ఈజ్ లెస్ దాన్ minus 3/9. minus 3/9 ఫస్ట్ వన్ కదా minus 1/3 ఈజ్ లెస్ దాన్ minus 2/9. minus 2/9 minus 2/9 సో 2/9. సో ఆల్రెడీ ఇది మనకి ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయి కనుక ఒరిజినల్ వాల్యూస్ ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మనకు ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లోని మొత్తం 4 రోమన్స్ ఉంటాయి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవన్నీ కూడా రేపు మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో మీకు నచ్చింది అనుకోండి. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.